వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతుంది. సో ఏ మూవీ వచ్చినా కానీ ఒక రోజు ముందైతే సంధ్య థియేటర్ వద్ద అయితే చాలా సందడి అయితే నెలకొంటుంది. మరి ఈ పుష్ప 2కి ఏ విధంగా అయితే జరిగిందో, సో దాని ద్వారా అయితే ఇప్పుడు ఆ సెలబ్రేషన్స్ అయితే ఉండలేమని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి ఎలా ఎక్కడ ఉండబోతున్నాయి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏ మూవీకి చూసుకున్నా కానీ ఒక రోజు ముందు అయితే మంచి సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి సంధ్య థియేటర్ వద్ద అయితే. ఇప్పుడు అలా ఆ సెలబ్రేషన్స్ అయితే లేవని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో మరి ఎక్కడ ఉండబోతున్నాయి, అసలు సంధ్య థియేటర్ వద్ద ఎలా ఉండబోతుంది? సంధ్య 70mm డిసెంబర్ 4 రాత్రి ఏదైతే జరిగిందో దాని ఎఫెక్ట్ తర్వాత రాబోయే సినిమాల మీద పడింది అనడానికి ఇప్పుడు గేమ్ చేంజర్కి సంబంధించి మనకు తెలుస్తున్నటువంటి ఒక సమాచారం ఏదైతే ఉందో అది రుజువు అనుకోవాలి. సో 10వ తేదీ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. ఆ రోజు ఇప్పటి వరకు కూడా బెనిఫిషియల్ ఉంటాయా, అదనపు షోలు అయినా ఉంటాయా లేవా అనే విషయాలు ఇంకా తేల్లా. ఏపీలో అయితే చాలా ముందుగానే 4వ తేదీనే అక్కడ జీవోలు వచ్చేసినాయి. బెనిఫిట్ షో 1 గంటకి వేసుకోవచ్చు అని చెప్పేశారు ఆ రోజు. అలాగే 2 అదనపు షోలు, 4 గంటల షో, 7-8 గంటలకు ఇంకో షో, రెగ్యులర్గా మిగతా 4 షోలు ఏవైతే ఉంటాయి అవన్నీ ఉంటాయి. అంటే మొదటి రోజు 10వ తేదీ అక్కడ 7 షోలు పడబోతున్నాయి బెనిఫిట్ షో కలిపి. ఓకే. ఏపీలో. వేరే తెలంగాణకు వచ్చేటప్పటికి అసలు ఎన్ని షోలు ఉంటాయి ఏంటి అనేది ఇంతవరకు జీవో రాలా. స్వయంగా ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు ఆ జీవో తెప్పించుకోవడానికి నానా పాటలు పడుతూ ఉన్నారు. బెనిఫిట్ షో ఇవ్వకపోతే పోయారు. సో మిగతా షోలకి నాకు 2 వారాల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికైనా అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆయన వేడుకుంటూ ఉన్నారు. మరి అది అవుతుందా లేదా? ఎందుకంటే ఇవాళ మనం ఇంకా 3 రోజులకు వచ్చేసింది సినిమా. అవును. ఇంతవరకు జీవో రాలేదు. సో ఏం జరగబోతుంది ఏంటి అనే ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఇంకో పక్క ఇప్పుడు దీని మెయిన్ థియేటర్ వచ్చేటప్పటికి గేమ్ చేంజర్కి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 35mm. నిజానికి ఒక పెద్ద స్టార్ సినిమా కనుక రిలీజ్ అవుతూ ఉందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి ఆ మెయిన్ థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి, క్రాకర్స్ సౌండ్లతోటి మోగిపోతూ ఉంటాయి, భారీ కట్అవుట్స్ తోటి సందడి చేస్తూ ఉంటాయి. ఈ హంగామా అంతా ఫ్యాన్స్ గోలలు డప్పులు ఇవన్నీ ఉంటాయి సినిమా రిలీజ్ రోజు. ఇవన్నీ ఏవి ఉండకూడదు మీ థియేటర్ దగ్గర అని పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఆల్రెడీ ఒక నోటీస్ ఇచ్చినట్టుగా, ఒక ఆజ్ఞ జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. మీరు ఒకవేళ ఎలాంటి కటౌట్ పెట్టాలనుకున్నా, క్రాకర్స్ కాల్చాలనుకున్నా, డప్పులతోటి సందడి చేయాలనుకున్నా మా నుంచి పర్మిషన్ తీసుకోవాలా. మేము ఓకే అంటేనే మీరు అవన్నీ కూడా మీ థియేటర్ దగ్గర అనుమతించాలి అనేది పోలీసులు థియేటర్ యాజమాన్యానికి చెప్పినటువంటి విషయం. మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా? థియేటర్ వాళ్ళు చెప్పిన బాబు మీరు రావడానికి లేదు, ఇక్కడ కటౌట్ పెట్టడానికి లేదు, పోలీసులు ఒప్పుకోవటం లేదని చెప్తే ఫ్యాన్స్ ఆగుతారా? ఫ్యాన్స్ తోటి థియేటర్ వాళ్ళకి ఖచ్చితంగా చిక్కులు తప్పవు ఇలాంటి విషయాల్లో. మా హీరో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే, మా స్టార్ సినిమా, మేము ఆ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోకూడదు అనే సాధారణంగా ఫ్యాన్స్ నుంచి వచ్చేటువంటి మాట. మరి ఇప్పుడు అలాంటి సెలబ్రేషన్స్కి దూరంగా ఇక్కడే కాదు ఎక్కడైనా సరే అదే పరిస్థితి ఉండబోతుంది. ఇక్కడ మన సిటీలో ఎక్కడ సెలబ్రేషన్స్ చేయాలన్నా, ఎక్కడ సందడి చేయాలన్నా మొదటి రోజు ఖచ్చితంగా ఆ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో థియేటర్ వాళ్ళు ఇక ఇట్లా ఈరోజు మా సినిమా రిలీజ్ అవుతూ ఉంది గేమ్ చేంజరు, ఇక్కడ కొంత క్రాకర్స్ కాల్చే అవకాశం ఉంది ఫ్యాన్స్, కాబట్టి దానికి అనుమతులు ఇవ్వండి అని వీళ్ళు మొదట వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు పోలీసులు ఏం చెప్తే సరే చేసుకోండి అంటే చేసుకోవాలి, లేదు కుదరదంటే ఆ ఏర్పాట్లకి వాళ్ళు ఒప్పుకోకుండా ఉండాలి. సో ఇక్కడ థియేటర్ యాజమాన్యాలకి అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్కి మధ్య గొడవలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. మాకేం సంబంధం లేదు, పోలీసులు ఏం చెప్పారో మాకు సంబంధం లేదు. మేము మా హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు
మేము ఈ సందడి అనేది మాకు చేయకుండా ఎలా అసలు మా సెలబ్రేషన్స్ అన్నీ ఇవే కదా సినిమా రిలీజ్ అవుతుంటే అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి థియేటర్ల వాళ్ళకి ఇది పెద్ద చిక్కనే చెప్పాలి. సో వాళ్ళని ఫ్యాన్స్ని ఆపడం అనేది అది చిన్న విషయం కాదు, చిన్న టాస్క్ కాదు. అది ఖచ్చితంగా ఎక్కడైనా సరే, ఎక్కడైనా కాదు, హైదరాబాద్ అనే కాదు, తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎక్కడైనా సరే ఈ పెద్ద స్టార్లు టైర్ 1 స్టార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సినిమాలు ఎప్పుడు వచ్చినా ఆఖరికి రిలీజ్ సినిమాలకే నానా హంగామా చేస్తున్నారు. అలాంటిది ఫ్రెష్ సినిమాలకి, కొత్త సినిమాలకి ఇంకెంత హంగామా ఉంటుంది. పైగా వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గేమ్ చేంజర్ అనేది ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా. ఎవరికి? రామ్ చరణ్కి కాదు, రామ్ చరణ్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి. సో అయితే ఒక కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి, అంటే ఫ్యాన్స్కి అయితే ఏపీలో బెనిఫిట్ షోస్ ఉన్నాయి, బట్ తెలంగాణలో లేవు. మరి ప్రీమియర్ షోస్ 1కి కొందరు ఉన్నాయంటున్నారు, కొందరు లేవంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? ఏదైనా జీవో వచ్చిన తర్వాతే కదా, జీవో వచ్చిన తర్వాతే మనకి ఆ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంతవరకు కూడా జీవో అనేది రాలా. అవును, ఉన్నాయా అంటే బెనిఫిట్ షోలు అయితే లేవు, ఉండే అవకాశమే లేదని మనకు అర్థమైపోయింది. ఏపీలో ఉన్నాయి కదా, కాకపోతే ముందు రోజు కాదు, తెల్లవారుజామున 1 గంటకి అక్కడ 600 రూపాయలు పెట్టారు. అందుకని బెనిఫిట్ షో అంటున్నాం మనం. మిగతా షోలకి టికెట్ రేట్లు వేరు. ఆ 1 గంట టికెట్ ఏదైతే ఉందో అది ఏకంగా 600 రూపాయలు ఫిక్స్డ్ రేట్ అది. ఇది వచ్చేటప్పటికి మిగతా షోలు ఏవైతే ఉన్నాయో 12 రోజుల వరకు కూడా మల్టీప్లెక్స్లో అయితే 175 రూపాయలు పెంచారు ఉన్న టికెట్ మీద. అంటే 100% 175 రూపాయల టికెట్ 350 అయింది. అలాగే సింగిల్ స్క్రీన్స్లో 135 రూపాయలు పెంచుతూ వాళ్ళు జీవో వచ్చేసింది. 4వ తేదీనే వచ్చింది అక్కడ కన్ఫామ్ బెనిఫిట్ షో కన్ఫాము. అవి కాకుండా ఇంకొక 6 షోలు పడతాయి. 2వ రోజు నుంచి 5 షోలు, ఎప్పటివరకు 14వ రోజు దాకా అక్కడ. మామూలుగా రెగ్యులర్గా పడే 4 షోలకి అదనంగా ఇంకో షో ఉంటుంది సెకండ్ డే నుంచి. అలా 14th డే వరకు కూడా. వెరీ ఫస్ట్ డే మాత్రం బెనిఫిట్ షోతో కలుపుకొని 7 షోలు, అది అక్కడ. సో ఇక్కడ ఎన్ని షోలు పడుతున్నాయి ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. అదనపు షోలకి అంటే బెనిఫిట్ షో కాకపోయినా ఎక్స్ట్రా షోస్కి గవర్నమెంట్ దాని కూడా అంటే 4 దానికైతే జీవో అవసరంలా. ఇంకొక షో ఎక్స్ట్రా వేసుకోవాలన్నా కూడా దానికి ఒక జీవో కావాలి. సో ఆ జీవో ఎప్పుడు వస్తుంది ఏంటి, వస్తుందా అసలు రాదా? టికెట్ రేట్లు పెంచాలనుకున్నా, ఎక్స్ట్రా షో ఇవ్వాలనుకున్నా దానికి సపరేట్ స్పెషల్ జీవో రావాలి. సో అది మామూలుగా అయితే ఈరోజు రేపటి లోపల రావాలి నాకు తెలిసి. 2 రోజుల ముందు వస్తుంది మామూలుగా అయితే. ఇవాళ 7వ తేదీ మనం మాట్లాడుకుంటున్నాం, 8వ తేదీ అన్నా రావాలి. మరి ఏం చేస్తున్నారు ఏంటి? సో అక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ముందుగానే జీవో ఇచ్చేసింది. సో ఇది ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళకే వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. మేము సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఎలా ఉంటాం, మా హీరో మా స్టార్ సినిమా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా చేసినటువంటి సినిమా ఫస్ట్ సినిమా ఇదే. కాబట్టి ఆ రకంగా ఇది వాళ్ళకి ప్రెస్టీజియస్ ఫిల్మ్. అది వాళ్ళు సందడి చేయాలి, సంబరం చేయాలి, క్రాకర్స్ కాల్చాలి, డప్పులు వాయించాలి. అంటే మనకి సంధ్య థియేటర్ దగ్గర కాకపోయినా కానీ సుదర్శన్లో అయితే అవుతుంది. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే సుదర్శన్లో అవుతున్నాయి ఈ సెలబ్రేషన్. మనకు దేవరా మూవీ చూసుకున్నట్లయితే సుదర్శన్ దగ్గరనే ఎక్కువ అయినాయి సెలబ్రేషన్. సో మరి ఇక్కడ అంటే దేవరా టైంకి గోల్ లేదు కదా. అవును, ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి, పుష్ప 2కి ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టే కదా సమస్య. ఓకే, చెయ్యాలి, చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలి. సో వాళ్ళు అంటే పోలీసులు పర్మిషన్ తీసుకొని అప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటారు. సో సంధ్యా థియేటర్ దగ్గర కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఏం చేయాలన్నా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే. సో మరి పర్మిషన్ ఇస్తారా లేదా పోలీసులు అనేది మరి ఇప్పుడు అది చూడాలి. అది ఇస్తే సెలబ్రేషన్ జరుగుతాయి, ఇవ్వకపోతే ఉండవు, ఆ సందడి ఏమీ ఉండదు, మామూలుగా రిలీజ్ అవుతుంది సినిమా. అది ప్రస్తుతం పరిస్థితి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.